భారతదేశం సర్వ మతాలకి నిలయమని, ఏ మతం వారు ఆ మతానికి పెద్దపీట వేస్తారని, రంజాన్ నెల పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా ఈ మాసాన్ని జరుపుకుంటారని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ముస్లింలు పవిత్ర ప్రార్థనలో శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నమాజ్, ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం సోదరులు భక్తికి కఠోర దీక్ష, భగవంతునిపై నమ్మకం, ఎంతో నియమనిష్టలతో ఈ నెల రోజులు ప్రార్థనలు చేస్తారని, సర్వమత శాంతికి నిలయమైన అల్లాని కొలుస్తారని, ఇటువంటి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఎంత అదృష్టమని అన్నారు. ఏ మతమైనా భగవంతునిపై పూర్తి విశ్వాసం ఉంటే వారు సన్మార్గంలో నడుచుకునేందుకు ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం, సలాం వాలేకుం. ముందుగా రంజాన్ మాసం నడుస్తున్న సందర్భంగా శ్రీకాకుళం పట్టణం మరియు శ్రీకాకుళం నియోజకవర్గం మరియు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా, ముస్లిం సోదర సోదరిమణులందరికీ కూడా నా యొక్క రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎంతో పవిత్రమైన ఈ మాసం అంతా ఉపవాసంతో ఉండి ఎంతో దీక్షతో ఈ మాసాన్ని పాటిస్తుంటూ ఈరోజు సాయంకాలం 6 గంటలకి మీనా మసీద్, పిఎస్ఎన్ఎం స్కూల్ ఆపోజిట్లో ఉన్నటువంటి మీనా మసీద్ దగ్గర వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఇఫ్తార్ విందు స్వీకరించడం అయింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా నేను పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఖురాన్ చెప్పిందో దాన్ని మనం పాటిస్తూ మనం మానవాళికి చేతనైనంత సహాయం ఇక్కడ వారికి, పేదవారికి సహాయం చేయాలి, తోటి వారికి సహాయపడాలి. అలాగే పవిత్రమైన ఆత్మతో మనం అందరం కూడా ప్రజలకు తోడ్పాటు అవ్వాలి, తోటి ప్రజలతో మమేకమయ్యి మంచి జ్ఞానంతో మంచిగా మెలగాలి, ప్రేమతో మెలగాలని దాన్ని అందరం పాటించి, అలాగే ఆ అల్లా కృప మన పైన ఉండే విధంగా మనం ప్రార్థన చేసుకొని అందరి జీవితాలు బాగుపడే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అందరిపైన అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ